వృశ్చిక రాశి వారు ఈ వారం సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లల యొక్క చదువులు, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. భయం అవసరం లేదు, అధైర్యపడనవసరం లేదు. సమస్యలన్నీ కూడా త్వరగానే తగ్గిపోతూ ఉంటాయి. మంచి ఆరోగ్యము, చదువులు కూడా వారికి ఏర్పాటవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు మీ మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చంచలమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్థిరంగా, ప్రశాంతంగా మీ యొక్క కార్యక్రమాలపైన దృష్టి పెట్టండి. ఎన్నో రకాల సమస్యలకు ఈ వారం మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. అలాగే కార్యక్రమాలు చేపట్టడము, పూర్తి చేయటం అనేటటువంటి విషయాల్లో క్షేత్రస్థాయి నుండి మీరు పని చేసుకుంటూ ప్రారంభం చేయాలి. స్వల్పమైనటువంటి లాభాలను ఉన్నతపరమైనటువంటి ప్రయోజనాలుగా మలుచుకునే శక్తియుక్తులు ఈ వారం మీకు ఉండబోతున్నాయి. ఒత్తిడిని జయించగలుగుతారు. సుఖము, సంతోషాలు అనుభవిస్తూ ఉంటారు. ధార్మికపరమైనటువంటి ప్రశాంతతను కూడా ఈ వారం మీరు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో సమాచార లోపాలను కూడా మీరు ఈ వారం అధిగమించాలి. విషయాలను జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. వాటిల్లో ఉన్నటువంటి లోటుపాట్లను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉండాలి. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల్లో ప్రస్తుత కాలంలో స్వల్పమైనటువంటి లాభాలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి గొప్పలకు పోవద్దు, అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. ఇక కీలకమైన ముఖ్యమైనటువంటి విషయాలు ఎవరికీ చెప్పకుండా వ్యక్తిగతంగా వాటిని జాగ్రత్త పరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నమ్మిన వారు ఎవరైతే మీరు ఇతరులకు సహాయం చేస్తారో, మీరు ఎవరినైతే నమ్ముతూ ఉంటారో వారే మిమ్మల్ని ఈ వారం కొంత ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాబట్టి అటువంటి వారిని ఎప్పటికప్పుడు కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు అవసరమవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. పెద్దవారి యొక్క ఆశీస్సులు మీకు మేలు చేస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఈ వారం మీరు కార్యక్రమాలను రూపొందించుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై, ఇబ్బందులను అధిగమించేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించడం మంచిది. స్వామివారికి అర్చన నిర్వహించటం, స్వామివారిని పూజించినటువంటి సింధూరమును నుదుటన ధరించేటటువంటి ప్రయత్నం చేయటం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం వలన ఎన్నో రకాల ఇబ్బందులను అధిగమించేందుకు స్వామివారు మీకు చక్కని ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలుగుతారు. తద్వారా పనుల్లో విజయాలు లభిస్తాయి.